కొంత వెదర్ అప్డేట్లో తేడా కనిపిస్తున్నది. 46, 47, 48 డిగ్రీల దాకా టచ్ చేసిన టెంపరేచర్స్ నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నాయి, పట్టే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. సరే, వడగళ్ళు కొన్ని ప్రాంతాల్లో పంటలకు నష్టం చేస్తున్నా, సో పెద్ద మొత్తంలో పంటలు అయితే లేవు. ఇప్పటికీ అంతా ఇదై కొనుగోలు కేంద్రాలకు వచ్చేసింది కాబట్టి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడుస్తున్నది, అట్లా రైతులు ఇబ్బంది పడుతున్నారు. కానీ వాతావరణం మాత్రం చల్లబడతా ఉన్నది. ఇవాళ రేపు భారీ వర్షాలట. సో ఇవాళ రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందట. బయట చూస్తే ఎర్రటి ఎండ కొడుతున్నది, స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. భగ్గుమన్న ఉత్తర తెలంగాణ, కాస్త చల్లబడ్డ దక్షిణ జిల్లాలు. జగిత్యాల జిల్లా అల్లీపూర్లో 46.8 డిగ్రీలట, అంటే ఆల్మోస్ట్ 47 డిగ్రీస్ టచ్ అయింది. పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లో 46కు పైగా నమోదైందట. రాష్ట్రంలో 5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం, బుధవారం భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. దాదాపు అన్ని జిల్లాల్లో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆ తర్వాత 3 రోజులు కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఇది వెదర్ అప్డేట్, ఇది కొంత కీలకమైన వార్తగా చెప్పొచ్చు. అయితే సోమవారం 16 జిల్లాల్లో వడగాలులు తీవ్రంగా ఉన్నట్లుగా కూడా వెల్లడించింది. కాస్త చల్లబడ్డ దక్షిణ తెలంగాణ. రాష్ట్రంలో సోమవారం టెంపరేచర్లు కొద్దిగా తగ్గినాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగింది. దక్షిణ తెలంగాణ మాత్రం కాస్తంత చల్లబడింది. నిన్న మొన్నటి దాకా 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైన నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, యాదాద్రి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కొద్దిగా దిగొచ్చినాయి. ఆయా జిల్లాల్లోని 1-2 చోట్ల మాత్రమే 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైతే మిగతా చోట్ల 44 లోపే రికార్డైనాయి. అయితే నార్త్లో మాత్రం హీట్ ఏమాత్రం తగ్గలే. ముఖ్యంగా కోల్ బెల్ట్ జిల్లాల్లో టెంపరేచర్లు 46 డిగ్రీలకు పైగానే నమోదైనాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లాలోని అల్లీపూర్లో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దపల్లి జిల్లాలో 46.4, కరీంనగర్ జిల్లాలో 46.2, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో 46, మంచిర్యాలలో 46 డిగ్రీల మేర నమోదైంది. జనగామ, భద్రాద్రి, కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలు తప్ప మిగతా జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదైనాయి. సో ఇవాళ రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని అంటున్నారు. సో ఇవి చెడగొట్టు వానలు, కొంత వడగళ్ళ వానలు కాబట్టి అన్ని ప్రాంతాల్లో పడడానికి అవకాశం ఉండదు. మొన్న కూడా దక్షిణ తెలంగాణ, ముఖ్యంగా యాదాద్రి జిల్లా ఈ ప్రాంతాల్లో చాలా భారీ వర్షం కురిసింది, రాళ్ళు కూడా పడ్డాయి. సో మరి ఇవాళ రేపు ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయన్నది చూడాలి. కొంత వాతావరణం అయితే టెంపరేచర్లు తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తున్నది. ఇది మరి కంటిన్యూ అవుద్దాం, మళ్ళీ ఎండలు దంచుతాయన్నది చూడాలి. నార్త్ తెలంగాణ అయితే ఇంకా ఎండలు కొడుతూనే ఉన్నాయి భయంకరంగా. దాదాపు 47 డిగ్రీలని టచ్ అవుతూ ఉన్నది.